రమణ గోగుల ఎప్పుడు గుండుతోనే ఎందుకుంటారు? అది స్టైలో జుట్టు లేకపోవడమో అనుకుంటే అది పొరపాటే. దాని వెనుక ఓ ఎమోషనల్ స్టోరీ ఉంది. సినిమా వాళ్ళు రంగుల ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటారు. వారికి బాధలు, భావోద్వేగాలు ఉండవని చాలా మంది అనుకుంటూ ఉంటారు. తెరపై ఎలా కనిపించినా నిజ జీవితంలో వారు సాధారణ మనుషులే. వారికి సెంటిమెంట్స్ ఉంటాయి, వారిలోనూ అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రమణ గోగుల జీవితంలో కూడా అలాంటి ఓ ఎమోషనల్ స్టోరీ ఉంది. దాదాపు ఒక దశాబ్దం పాటు తన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు రమణ గోగుల. అయితే ఆయన పాటలు ఎంత ఫేమస్సో ఆయన లుక్ కూడా అంతే ఫేమస్. ఎప్పుడు గుండుతోనే కనిపిస్తూ ఉంటారు. అయితే ఆయనలా గుండుతో కనిపించడం వెనుక భక్తితో కూడిన ఓ భావోద్వేగం ఉంది. రమణ గోగుల జానీ సినిమాకు వర్క్ చేస్తున్న సమయంలో ఆయన భార్య ప్రెగ్నెంట్. అయితే అప్పుడు డాక్టర్లు ఆమె ఆరోగ్యం బాగలేదని, డెలివరీ చాలా కష్టమని చెప్పారు. ఆ బాధలో రమణ గోగుల ఉండగా తన టీంలోని ఒక వ్యక్తి ఓసారి తిరుపతికి వెళ్ళి రమ్మని సూచించాడు. అప్పుడు రమణ గోగుల తిరుపతి వెళ్ళి తలనీలాలు సమర్పించారు. ఆ తర్వాత ఆయన భార్యకు నార్మల్ డెలివరీ అయింది. ఆ క్షణమే జీవితాంతం గుండుతో ఉండాలని రమణ గోగుల డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రమణ గోగుల చెప్పడం విశేషం. కళాకారులు సున్నిత మనస్కులు, వారు ఎమోషన్స్కి వాల్యూ ఇస్తారు అనడానికి రమణ గోగుల జీవితంలోని ఈ సంఘటనను ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.